బ్లింక్ అవుతుంది, గ్రీన్ వస్తలేదు. వచ్చింది నా గ్రీన్ ఆన్లైన్ నాట్ హ్మ్? ఆన్లైన్ నాట్ హ్మ్. అందరికీ నమస్కారం. నా పేరు లింగంపల్లి వెంకటేష్. మరి ఇక్కడ హైదరాబాద్ వాసిని. అయితే ఈ వీడియోను మొదటి నుండి లాస్ట్ వరకు అందరూ జాగ్రత్తగా గమనించాలని కోరుకుంటున్నాను. ఏంటంటే మరి ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్లు కరీంనగర్లో ఏ విధంగా భయంకరంగా మనుషులను మోసం చేస్తున్నారో, మరి భూముల విషయంలో ఏ విధంగా చేస్తున్నారో అది మీరు ఈ వీడియో మొత్తం చూస్తే కానీ తెలుస్తుంది. నాకు కూడా అదే విధంగా అన్యాయం జరిగింది. లోకాయుక్తలో ఏదైతే ఉందో కోర్టు కేసు, అది కోర్టే కాదు లోకాయుక్త అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి అందరూ మొదటి నుండి లాస్ట్ వరకు వీడియో చూడండి. మొట్టమొదటి ఏంటంటే, నా పేరు లింగంపల్లి వెంకటేష్, చర్లబుత్కూరు విలేజ్ నివాసము. మరి రూరల్ 1 కరీంనగర్ డిస్టిక్ వస్తుంది. మరి నేను అక్కడ ఉండేది మాత్రం హైదరాబాద్లో ఉంటాను. అయితే మాకు కలిగిన భూమి 16 గుంటల భూమి చర్లబుత్కూరు విలేజ్లో ఉంది. అయితే ఇది 1968లో మేము భూమి కొన్నాము. ఆ తర్వాత మా నాన్న చనిపోవడం జరిగింది. 2020 వరకు కూడా మేము ఆ భూమిలో కొనసాగినాము. అయితే బేతి మల్లారెడ్డి అనే అతను 2018లో ఒక ఫేక్ డాక్యుమెంట్ మీద ప్రైవేట్ పంచనామా కాగితం మీద ప్రైవేట్ పంచనామా అధికారుల ద్వారా వచ్చి ఉంటున్నాడు. ఆ యొక్క లెటర్ కూడా నా దగ్గర ఉంది. మరి ఇది ప్రైవేట్ పంచనామా లెటర్. దీని మీద దస్తావేజులు అన్నది ఏది కూడా లేదు, ఖాళీ సంతకాలు మాత్రమే ఉన్నాయి. మరి వేలి ముద్రలు కానీ మరి సంతకాలు కానీ లేవు, ఖాళీ పేర్లు మాత్రం రాయబడి ఉంది. ఇది ఫేక్ డాక్యుమెంట్ అని క్లియర్గా రాయబడి ఉంది. మీరు అంతా చదువుకోవచ్చు, చూడవచ్చు. మరి ఈ బేతి మల్లారెడ్డి అనే అతను 2018లో ఇక్కడ చూడండి, 2018లో ఇక్కడ చూడండి, 2018లో అతను ఫేక్ డాక్యుమెంట్ మీద వచ్చినాడు. ఆ తర్వాత దాన్ని కబ్జాలోకి వచ్చినాడంటే అతను డాక్యుమెంట్ చేయించుకున్నాడు, కానీ అతనికి పట్టా కాలేదు. అయితే 2018లో చేయించుకున్న డాక్యుమెంట్ని మరి ధరణి వచ్చిన తర్వాత 2020లో ఈ డాక్యుమెంట్ని చూపెట్టేసి అతను పట్టాదారుడుగా అయినాడు. అయితే అతని తండ్రి పేరు నారాయణ రెడ్డి. అయితే మేము గ్రామ పంచాయతీలో లెటర్ ప్రకారంగా మేము పట్టా కావాలని, మాకు పట్టా పాస్ పుస్తకం కావాలని వెళ్ళినప్పుడు, నీ పేరు మీద లేదయ్యా, బేతి మల్లారెడ్డి మీద ఉందని అన్నప్పుడు మేము ఇది ఎంఆర్ఓకు, ఆర్డీఓకు, కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చినాను. ఇస్తే మాకేం సంబంధం లేదు, మేమేం చేయలేము, అతను పట్టా చేసుకున్నాడు, అతని పేరు మీదనే ఉంది, అతనే కరెక్ట్ అని అన్నారు. అయితే నేనేం చేసినాను, ఇటు విషయాన్ని పోలీస్ స్టేషన్లో రూరల్ 1లో కంప్లైంట్ ఇచ్చినాను. దాన్ని కూడా వాళ్ళు పట్టించుకోలేదు. మేము సివిల్ కేసులు మేము పట్టించుకోమని 2020లో చెప్పినారు. అయితే నేను అక్కడి నుండి డైరెక్ట్గా హైదరాబాద్లోని బషీర్బాగ్లో ఉన్నటువంటి లోకాయుక్తలో కోర్టు కేసులో పెట్టాను. లోకాయుక్త కోర్టు, ఇదే సెంట్రల్ కోర్టు. అయితే ఎంఆర్ఓలను, ఆర్డీఓలను, కలెక్టర్లను అందరినీ పిలవడం జరిగింది. ఆ కేసు నెంబర్ కూడా ఇస్తాను, చూడండి. ఇది నా కేసు నెంబర్, క్లియర్గా ఉంది. అయితే నాకు 2023లో ఇక్కడ నంబర్ చూడు, 2023లో ఆర్డర్ వచ్చింది. అయితే వాళ్ళందరూ కూడా లోకాయుక్త అధికారులు, జడ్జి వాళ్ళందరూ కూడా మరి అతను 2020లో ఏ విధంగా ఎక్కుతాడు, ఈ డాక్యుమెంట్ తప్పు, ప్రైవేట్ పంచనామా చేయడం బట్టి మరి పొజిషన్లో ఇతను ఉన్నాడు, లింగంపల్లి కొమరయ్య, కొడుకు పేరు వెంకటేష్ అని ఉంది.
మరి ఇతను ఎట్లా ఎక్కినాడు అని చెప్పినప్పుడు అందరూ మేము చేయలేదు సార్, పాత ఎంఆర్ఓ చేసినాడు. అయితే మీ రికార్డులు పరిశీలించండి, ఇది తప్పు అని అన్నప్పుడు లోకాయుక్త చెప్పిన జడ్జిమెంట్స్కి వాళ్ళు ఒప్పుకొని 2023లో అతను ఫేక్ డాక్యుమెంట్ అని క్లియర్గా చేస్తూ ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ అందరూ ఒప్పుకొని నీకు చేస్తామా అని చెప్పినప్పుడు నాకు ఆర్డర్ ఇచ్చినారు, మీరు మీ సేవలో చేసుకోండి, మేము పాస్ చేస్తామని వచ్చినారు. అయితే 2020లో అతను మరి ఈ కంప్యూటర్లో ఎలాంటి ఆప్షన్ రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు అవాయిడ్ చేసినారు. లోకాయుక్త కోర్టుకు వచ్చి కూడా జడ్జి ముంగట రాములు సార్ అనే ఉన్నాడు, B1 కోర్టు అది, అతని దగ్గరకు వచ్చేసి మేము ఎలాంటిది కూడా మేము చేయలేము సార్, ఆప్షన్ రావట్లేదు, ఇది మన ఏది ధరణి పోర్టల్లో ఆప్షన్ రావట్లేదు, అందులో కొడితే ఏది కూడా ఆన్సర్ రావట్లేదు సార్, మేము భూభారత్ వస్తుంది కదా అందులో చేసిస్తాం సార్ అని చెప్పేసి 2025 వరకు ఆపారు. 2025లో మరి ఎలాంటి ప్రొసీడింగ్ కానీ అవి కానీ అంతకుముందు ఏది కూడా ఇవ్వలేదు. ఎన్నిసార్లు అడిగినా కానీ ఆప్షన్ రావట్లేదు. మరి కోర్టు ఆప్షన్ ఉంది కదా సార్ అని అంటే ఇది కోర్టుకు సంబంధించింది కదా, మేము చేసేస్తాం, నువ్వు ఎందుకు కాముగా ఉండండి అని చెప్పేసి అన్నారు. అయితే ఆ యొక్క ఏది ఆర్డీఓ సారు, అతని పేరు మహేశ్వరరావు సారు, అతను ఇప్పటికీ ఉన్నాడు. 23 నుంచి ఆర్డర్ వచ్చినప్పటి నుండి చేస్తాను అన్నాడు. ఆ తర్వాత మొన్న మరి గ్రామ పంచాయతీలో చేయించుకోండి, భూభారత్ వచ్చింది అని చెప్పినప్పుడు నేను వెళ్ళి అప్లికేషన్ కూడా పెట్టినాను, దానికి ఒప్పుకొని చేస్తామా అని చెప్పినారు. తర్వాత తీరా మొన్నటి రోజున ఒక వారం కిందట నేను వెళ్తే అతను ఏమంటున్నాడంటే ఇది చాలా చేయలేము, లోకాయుక్తలో ఇది కోర్టే కాదు, ఎందుకనంటే దీనికి ఆప్షన్ లేదు అని చెప్పినారు. అయితే ఈ ఆప్షన్ ఉంది అని చెప్పేసి నేను ప్రూఫ్ చేస్తూ మాట్లాడినాను. ఏంటంటే ఇందులో ఆప్షన్ ఉంది కదా, ఏవైతే ఆప్షన్లు ఉన్నాయో అవన్నీ క్లియర్గా ఉన్నాయి అని చెప్పేసి భూభారతిలో ఉన్నటువంటి ఆప్షన్స్ మొత్తం కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. భూభారతిలో ఉన్నటువంటి ఆప్షన్ ఏముందంటే ఏదైతే ఉందో కోర్టు కేసులు, తర్వాత పట్టా పాస్ పుస్తకము అన్నది క్లియర్గా ఉంది. పట్టా పాస్ పుస్తకము, తర్వాత కోర్టు కేసులు ఇక్కడ పైనుంచి రెండోది క్లియర్గా రాసింది. ఈ విషయం మాట్లాడినప్పుడు మీది లోకాయుక్త కోర్టే కాదు, వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, డైరెక్షన్ చేస్తుంటారు, కోర్టు కాదు, ఆ కోర్టు ఆప్షన్ దీనికి సంబంధించింది కాదు అని చెప్పేసి డిక్లేర్ చేసినారు. నేను అన్నాను లోకాయుక్త కోర్టు కాదని నువ్వు ఎలా అంటావు, ఇది డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఎందుకు చేయవు అన్నట్టు అది కోర్టే కాదన్న. అయితే దీని విషయము మళ్ళీ ఆర్డీఓ దగ్గర కూడా వెళ్ళినాను, నీకు ఇంకా కోర్టు ఆప్షన్ రాలేదు, నీకు లోకాయుక్త అది సపరేట్గా వస్తుంది, ఆ కోర్టు ఆప్షన్ వచ్చిన తర్వాతనే నువ్వు రా అని చెప్పేసి అని అన్నారు. అయితే నేను అడిగినాను కోర్టుగానే అన్నప్పుడు మరి అక్కడికి ఎందుకు వచ్చి చెప్పినావు, మరి ఎందుకు చేస్తానన్నావు, భూభారతిలో నేను కంపల్సరీ చేస్తానన్నాను అంటే లేదు కోర్టు ఆప్షన్ రాలేదు, ఆప్షన్ వస్తే అప్పుడు లోకాయుక్త కోర్టు అని సపరేట్ వస్తుంది, అప్పుడే రండి అని బుకాయిస్తూ ఉన్నాడు. నేనన్నా కోర్టు మొన్న పోయిన నెల 14 తారీఖు ఏదైతే ఉందో భూభారతి సీఎం గారు క్లోజ్ చేసినారు, కాబట్టి ఇలాంటిది జరగడం తప్పు అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. చాలాసేపు నేను తర్జన చేసి అతనితో ఆర్గ్యుమెంట్ చేసినాను, అయినా కానీ ఒప్పుకోలేదు. నాకు ఆర్డర్ వచ్చింది సార్ చేయమని అన్నారు కదా, చేస్తానని చెప్పినారు కదా అని అంటే మేము చేయము, అది కోర్టు ఆప్షనే కదా అని అంటున్నారు. కాబట్టి మాకు మరి ఈ న్యాయవాదులు, తర్వాత రాజకీయ నాయకులు, తర్వాత అందరూ కూడా ఈ వీడియోని చూసి మరి దాన్ని క్లియర్గా నాకు న్యాయం జరిగించాలని తెలియజేస్తున్నాను. మరి ఇలాంటి మోసం చేస్తున్నటువంటి ఎంఆర్ఓలు మరి ఇప్పుడు ఆప్షన్ ఉంది కదా సార్, మరి సాదా బైనామాల కింద పెట్టుకోవాలని అంటే కూడా అది కూడా అవసరం లేదు, నీకు ఆప్షన్ వచ్చిన తర్వాతనే మేము ఫోన్ చేస్తాం, అప్పుడు రావాలి అని అంటున్నారు. కాబట్టి ఈ భూభారతిలో ఇంత గ్రామ పంచాయతీలో మొట్టమొదటిగా ఉన్నటువంటి రికార్డులను కూడా పరిశీలన చేసి అది కూడా క్లియర్ చేయాలని, మరి ఆర్ఓఆర్ చట్టం ఇంత మంచి క్లియర్గా వచ్చినా కానీ వీళ్ళు ఎంఆర్ఓలు చేస్తలేరు. మరి రూరల్ 1లో ఉన్నటువంటి రాజేశ్వర్ గారు ఇప్పుడున్న ఎంఆర్ఓ, అతనితో కూడా చాలా విషయం మాట్లాడినాను, అయినా ఒప్పుకోవట్లేదు.
మరి అదేవిధంగా మరి ఇంకో కేసు విషయంలో మరి చొప్పదండి ఎంఆర్ఓ పొన్నగంటి నవీన్ గారితో అతనితో కూడా ఖచ్చితంగా మాట్లాడినాను. మాట్లాడితే కలెక్టరేట్ ఆఫీస్కి ఫోన్ చేసి ఈ పట్టా పాస్ పుస్తకము విషయంలో ఇతనికి లోకాయుక్తలో ఇయ్యొచ్చా అని చెప్పి క్వశ్చన్ అడిగినాడు. క్వశ్చన్ అడిగితే వాళ్ళు దీంట్లో ఆప్షనే లేదు సార్ అని చెప్పేసి ఇది మన కలెక్టరేట్ నుండి చెప్పడం జరిగింది. నా ముంగటనే ఫోన్లో మాట్లాడి నీకు ఆప్షన్ లేదయ్యా, నీకు ఇలా పట్టా పాస్ పుస్తకం రావాలంటే ఇలా రాదు అని చెప్పినారు. కాబట్టి ఇలాంటి దౌర్జన్యము, దౌర్భాగ్యము, తర్వాత ఎలాంటి కేసులు ఎలాంటివి వచ్చినా న్యాయం జరిగించకుండా ఎంఆర్ఓలు, మరి ఆర్డీఓలు, మరి కలెక్టర్లు ఈ విధంగా బుకాయిస్తూ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ మేమేం చేయలేము అని అంటే అన్ని కేసులన్నీ కూడా సెటిల్ చేయండి అని కలెక్టర్ గారు ఎంత మొత్తుకున్నా, సీఎం గారు ఎంత మొత్తుకున్నా కానీ చేయట్లేదు. కాబట్టి ఇలాంటి విషయాన్ని అందరూ ప్రజలందరూ